హైదరాబాద్ పాలిటిక్స్ లో తనకంటే సీనియర్ లెవెల్ లేరని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తనకంటే చాలా జూనియర్ అని అంజన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న నాయకులు జూబ్లీహిల్స్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారని, మరికొందరు వారి తరపున పైరవీలు చేస్తున్నారని అంజన్ సెటైర్లు వేశారు. హైకమాండ్ తో సత్సంబంధాలున్నా తనకే టికెట్ వస్తుందని అంజన్ స్పష్టం చేశారు. కాస్ట్ ఈక్వేషన్ లో చూసినా యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదని, తాను జూబ్లీహిల్స్ బైపోల్స్ లో గెలిస్తే మినిస్ట్రీ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్న అంజన్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. అసలు ప్రస్తుతం మనతో అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అసలు టికెట్ ఎందుకు కావాలి, ఏ ఉద్దేశంతో కావాలి, ఎందుకు ఈయనకు టికెట్ అర్హుడు అనేది ఆయనతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీకే టికెట్ కావాలని మీరు పట్టుబడుతున్నారు, మీ అర్హత ఏంటి, ఎందుకు మీకే ఇవ్వాలని మీరు పట్టుబడుతున్నారు? నా అర్హత, నేను కేంద్ర మంత్రి అయ్యే అర్హత, 2 సార్లు ఎంపీని, బండారు దత్తాత్రేయపై గెలిచిన వ్యక్తిని. బండారు దత్తాత్రేయ అప్పటికి 4 సార్లు సికింద్రాబాద్ ఎంపీ. ఆయన మీద కాంటాక్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలే. ఒకదానికి ఇస్తే ఆయన టికెట్ రాత్రి వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లా టికెట్ మీద గెలిచి వచ్చినాడు. నేను కాంగ్రెస్ లో ఒకటే వాదన వినిపిస్తుంది, ఒకటే కుటుంబంలో 2 పదవులు వద్దు, తండ్రి కొడుకు ఉన్నాడు, తండ్రి కొడుకుకి 2 పదవులు ఇచ్చుడేంటి అని కూడా చర్చ జరుగుతా ఉంది. తండ్రి కొడుకులు ఒక ఈ అంజన్ కుమార్ యాదవ్ అనే దగ్గర లేదు. అంజన్ కుమార్ యాదవ్ తండ్రి కొడుకులు కాదు, ఒక యుద్ధంలో చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇద్దరం. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులే నగరంలో ధీటుగా పోరాడిన వ్యక్తులం మేము. అందుకోసం అయినది ఉద్యోగం అయినది, నా ఉద్యోగం నాది. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఏం ఛత్రి పట్టుకొని పారాషూట్ తీసుకొని దిగలే. కష్టకాలంలో బార్డర్ మీద ఎట్లా కొట్లాడతాం అట్లా కాంగ్రెస్ పార్టీ గురించి అపోజిషన్లో కొట్లాడిన వ్యక్తులం మేము. అంటే 2023 ఎన్నికల్లో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద కాంపిటీషన్ లేదు హైదరాబాద్ నిలబడడానికి. కానీ ఈసారి హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఎందుకంటారు అంటే గదే ఉంది కదా, కష్టకాలంలో ఉండరు ఎవరు. ఇప్పుడు వచ్చి మంచి దినాలు వస్తే అందరు పుట్టలకి బయటకు వెళ్తారు, అప్పుడు పుట్టలలో జాగుంటారు. సమయందా కష్టకాలంలో ఉండేది అంజన్ కుమార్ ఫ్యామిలీ. మంచి రోజులు వస్తే అన్ని ఫ్యామిలీలు బయటకు వస్తాయి. అది తేడా. అంటే మేము జూబ్లీహిల్స్ లో ఉన్నాము, జూబ్లీహిల్స్ లో చాలా సేవా కార్యక్రమాలు చేశాము, ఎంతో మంది ప్రజల దగ్గరికి వెళ్ళాము, మాకే టికెట్ వస్తుంది అనేది కూడా నవీన్ యాదవ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో లేరు ఎవరు. కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించి 2 సార్లు ఎంపీ చేసి అంజన్ కుమార్ యాదవ్ ఆడ కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసిండు. కోట్లాది రూపాయలు ఎంపీ నిధుల ద్వారా, నా సొంత నిధుల ఢిల్లీకి ఎనిమిది తెప్పించి పెట్టాం. అది 10 పండుగకు మంచి చెడ్డ సాగు బతుకు అన్నిట్లో కూడా అంజన్ కుమార్ యాదవ్ నిలబడ్డాడు అలా. అది అంటే వేరే నాకు సందర్భం లేదు. ఇప్పుడు మీతో పాటుగా చాలా మంది కూడా పోటీ పడుతున్నారు. మరి వాళ్ళకు ఉండేటువంటి అనర్హతలు ఏంటి, మీకు ఉండేటువంటి రైట్స్ ఏంటి, అసలు మీకే ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? వాళ్ళది నాకు సంబంధం. నేను సీనియర్ అయ్యాను, నేను చెప్తున్నా కదా. 4 సార్లు ఎంపీగా పోటీ చేసిన అక్కడ నుంచి ఎవరు నిలబడినప్పుడు నిలబడ్డా నేను, ఎవరు కాంటాక్ట్ చేయనప్పుడు ఉన్నా, కష్టకాలంలో ఉన్నా. ఎప్పుడు 2 లక్షలు ఓడిపోయినా 2 లక్షల ఓట్లు వస్తుండే నాకు. నా మీద మా సామాజిక వర్గంని పోటీ పెట్టిర్రు. ఇప్పుడు మొదటి నుంచో లేకుండా ఇప్పుడు కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళ పేర్లే బలంగా వినిపిస్తున్నాయి కదా, దీనికి కారణం ఏమై ఉంటుంది? అది మనకు తెలియదు. నేను వినిపించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, మా ఇన్ఛార్జ్ ఉన్నదిగా మీనాక్షి నటరాజు మేడం, కేసీ వేణుగోపాల్, అందరి దృష్టికి పోతా కదా నేను. ఈసారి ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే మీతో మిత్రపక్షంగా ఉండి మీకు మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుందా? అది పిసిసి అధ్యక్షుడు గారిని మీరు నేనైతే మద్దతు ఇచ్చే కనిపిస్తుంది. ఎంపీ ఎలక్షన్లు ఇచ్చారు కదా, దీనికి ఇస్తారని మేము అనుకుంటాం. ఒకవేళ మీకు టికెట్ కనుక ఇవ్వక వేరే వాళ్ళకి ఇస్తే ఈ ఉప ఎన్నికల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పార్టీ లైన్ ప్రకారం నడుస్తారా, లేకపోతే ఇంకేమైనా ఉంటుంది? అది నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. మాట్లాడుతాను అక్కడ, మాట్లాడి అందరితో మాట్లాడి, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు పిసి, అది కాకినాడు అప్పటిదప్పుడు ఆలోచించి చెప్తాం. ఇప్పుడు ఎట్లుంది జాతీయ నాయకత్వం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ మీరు టికెట్ అడుగుతున్నారు, ఎట్లా ఉంది వాళ్ళ దగ్గర నుంచి? అంత మంచి స్పందన ఉంది, అందరం సర్వేలు జరుగుతున్నాయి కదా. మాదేం చేతిలో ఏం లేదు, సర్వే అంటున్నాం. సర్వేనే కానీ అంటున్నాం మేము కూడా. ఇప్పుడు సర్వే చేస్తే మీ పేరే లీడ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? ఎట్లా కనబడే, ఎన్ని ఏళ్ళు కష్టపడుతున్నా, ఇంత సోషల్ వర్క్ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరున్నా నాకన్నా సీనియర్
నేను చేసిన నీ సేవలు ఎప్పుడున్నాయి? స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి తర్వాత ఆడ చేసిన అభివృద్ధి అంతా నేనే. స్వర్గీయ బి జనార్దన్ తర్వాత నేనే చేసిన అభివృద్ధి ఆ జూబ్లీస్లో. అట్లా అని నాకు గట్టి నమ్మకం మాత్రం వస్తాయి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కష్టపడ్డాను, కష్టకాలంలో కూడా కాంగ్రెస్ కండగా నిలిచాను, జాతీయ నాయకత్వం ఖచ్చితంగా టికెట్ ఇస్తారనే నమ్మకం నాకుందని కూడా అంజన్ కుమార్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో 2 స్కూళ్లపై వైమానిక దాడులు జరిగాయి. స్కూళ్లపై దాదాపు 500 పౌండ్ల బాంబులు వేయడంతో కనీసం 19 మంది హై స్కూల్ విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ దాడుల్లో మరో 22 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో కౌక్తావ్ టౌన్షిప్ లో జరిగింది. మయన్మార్ సైన్యం, అరకాన్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ప్రైవేటు ఉన్నత పాఠశాలలపై బాంబులు పడడంతో విద్యార్థులు మరణించారు. సైన్యం చేసిన పని వల్ల అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు అరకాన్ ఆర్మీ చెబుతోంది. మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో 2 స్కూళ్లపై వైమానిక దాడులు జరిగాయి. స్కూళ్లపై దాదాపు 500 పౌండ్ల బాంబులు వేయడంతో కనీసం 19 మంది హై స్కూల్ విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ దాడుల్లో మరో 22 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో కౌక్తావ్ టౌన్షిప్ లో జరిగింది. మయన్మార్ సైన్యం, అరకాన్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ప్రైవేటు ఉన్నత పాఠశాలలపై బాంబులు పడటంతో విద్యార్థులు మరణించారు. సైన్యం చేసిన పని వల్ల అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు అరకాన్ ఆర్మీ చెబుతోంది. మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. 2023లో హింసాకాండ తర్వాత మణిపూర్ను సందర్శించడం తొలిసారి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థిరత్వం, న్యాయం, సత్యం లేకుండా అభివృద్ధి జరగదని మోడీ చెప్పారు. హింస ఎప్పటికీ పరిష్కారం కాదని తెలిపారు. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. This shawl celebrates achievements and expresses dignity, praise and respect. May I now request Honorable Governor Shri Ajay Kumar Ballaji to present the welcome address. भारत सरकार आपके साथ है, मणिपुर के लोगों के साथ है। मणिपुर में जिंदगी को फिर से पटरी पर लाने के लिए भारत सरकार हर संभव प्रयास कर रही है। जो बेघर हो गए ऐसे परिवारों के लिए 7,000 नए घर बनाने के लिए हमारी सरकार मदद दे रही है। हाल में ही करीब 3,000 करोड़ रुपए का स्पेशल पैकेज भी स्वीकृत किया गया है। विस्थापितों की मदद के लिए 500 करोड़ रुपए का विशेष प्रावधान किया गया है। मैं मणिपुर के ट्राइबल नौजवानों के सपने और उनके संघर्षों के बारे में अच्छी तरह जानता हूं। आपकी चिंताओं को दूर करने के लिए अलग अलग समाधानों पर काम हो रहे हैं। सरकार का प्रयास है कि गवर्नेंस की जो लोकल बॉडीज है उनको भी मजबूत किया जाए। इनके विकास के लिए उचित फंड्स की व्यवस्था भी की जा रही है।
మణిపూర్ను శాంతి శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. అల్లర్ల బాధితులను ఆయన పరామర్శించారు. అల్లర్ల కారణంగా స్వరం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోడీ చలించిపోయారు. మణిపూర్ను శాంతి శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అల్లర్ల బాధితులను ఆయన పరామర్శించారు. అల్లర్ల కారణంగా స్వరం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోడీ చలించిపోయారు. ఇక ప్రధాని మోదీ మణిపూర్ టూర్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సెటైర్లు వేశారు. మణిపూర్లో మోడీది పిట్ స్టాప్ పర్యటన అంటూ కామెంట్ చేశారు. 3 గంటలు మాత్రమే పర్యటించడం మణిపూర్ ప్రజలను అవమానించడమేనని అన్నారు. రోడ్ షోలు నిర్వహించడం అంటే ప్రజల గాయాలను క్రూరంగా పొడవటమేనని తెలిపారు. ప్రధాని చాలా రోజుల క్రితమే పర్యటిస్తే బాగుండేదని చెప్పారు. విద్యార్థులకు సామాజిక నైతిక విలువలను ఉపాధ్యాయులు నేర్పించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. సమాజ భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందన్నారు. యువత డ్రగ్స్ గంజాయికి బానిసలుగా మారుతున్నారని, చెడు వ్యసనాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. సిద్దిపేట వైశ్య భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. టీచర్ గారు, అలాగే పంచతంత్ర యూనిట్ జి స్నేహ గారు, ప్రగతి విజ్ఞాన కేంద్ర చేర్యాల సిహెచ్ మల్లారెడ్డి గారు, అలాగే అన్నపూర్ణ గారు, అలాగే దాన విక్షపతి గారు, వికాస్ గ్రామ స్కూల్ కాపర్తి జనరల్ గా ఉపాధ్యాయ దినోత్సవం అంటే ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేయడం, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే అవార్డులు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయి అవార్డులు ప్రభుత్వం వాటిని చేయడం మనందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ విద్య అనేది నిజంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగం గవర్నమెంట్ ఉంటే సగం ప్రైవేట్లో ఉంది. మరి ఇక్కడ చదువు చెప్పేది ఉపాధ్యాయులే, ఇక్కడ కూడా చదువు చెప్పేది ఉపాధ్యాయులే. కానీ ఈ ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం సందర్భంగా మాకు గుర్తింపు లేవు అనేటువంటి భావన ఉండేది. నేను రాష్ట్ర మంత్రిగా ఉంటూ సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఒక మంచి సాంప్రదాయాన్ని మన సిద్దిపేటలో మనం తెచ్చుకున్నాం. ప్రతి ఏటా కూడా అద్భుతంగా ఎంతో చక్కగా విద్యా బోధనలు చేసి మరి గొప్ప విద్యార్థులను సమాజానికి అందించేటువంటి మిమ్మల్ని కూడా సన్మానించుకోవడం ఇది మా బాధ్యతగా మేము భావిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. జనరల్ గా మెదక్ జిల్లాలోని శబాష్పల్లికి చెందిన మమత అనే మహిళ తన 2 ఏళ్ల కూతుర్ని గొంతు నిలిమి చంపేసింది. ప్రియుడి కోసం కన్న కూతురినే చంపేసింది. మమతకు భాస్కర్తో వివాహం కాగా 2 సంతానమున్నారు. అయితే ఇటీవల భాస్కర్తో తాను కలిసి ఉండలేను అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. మహిళకు అక్కడ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. అదే రోజు కూతురి గొంతు నిలిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది. మెదక్ జిల్లాలోని శబాష్పల్లికి చెందిన మమత అనే మహిళ తన 2 ఏళ్ల కూతుర్ని గొంతు నులిమి చంపేసింది. ప్రియుడి కోసం కన్న కూతురిని చంపేసింది. మమతకు భాస్కర్తో వివాహం కాగా 2 సంతానమున్నారు. అయితే ఇటీవల భాస్కర్తో తాను కలిసి ఉండలేను అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. మహిళకు అక్కడ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. అదే రోజు కూతురు గొంతు నిలిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం చెన్నాపురం పెదవాగు ప్రాజెక్టు వరద కాలువలో పడి 2 మహిళలు గల్లంతయ్యారు. పూచికపాడు గ్రామానికి చెందిన పాలడుగుల చెన్నమ్మ, పచ్చిపాల వరలక్ష్మి చెన్నాపురంలో కూలి పనులకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుబ్బల మంగమ్మ వాగుకు వంతెన దిగువ భాగంలో పత్తి చేనులో పనిచేస్తుండగా ఉధృతంగా వచ్చిన వాగులో కొట్టుకుపోయినట్లు సమాచారం. మొత్తం 4 కొట్టుకుపోగా 2 క్షేమంగా బయటపడ్డారు. చెన్నమ్మ, వరలక్ష్మి గల్లంతయ్యారు. పూచికపాడు రాసనగూడ మధ్యలో వాగు. కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే హరీష్ బాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా బెంగళూరు వైపు వెళ్లే రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు హల్టింగ్ ఇవ్వడంతో బెంగళూరు నగరాలకు అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు. 2 రోజుల్లో పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ రైలుతో పాటు పలు రైళ్లను కూడా త్వరలోనే జెండా ఊపి కాగజ్ నగర్ స్టేషన్ లో హల్టింగ్ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కష్టపడి కట్టుకొని పెట్టింది.
నాగార్జునగర్ రైల్వే స్టేషన్ లో మిత్ర ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి మొదలై గూడూరు మీదుగా వరంగల్ కాజీపేట మీదుగా నాగార్జునగర్ మీదుగా ఉత్తర భారతదేశంలోని బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ నుంచి మొదలై దానాపూర్ వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. డైలీ ట్రైన్ ఇది. ఇటు దక్షిణాన పోదామంటే బెంగళూరుకు పోవచ్చు, తర్వాత తిరుపతికి పోవచ్చు వయా గూడూరు జంక్షన్. ఉత్తర భారతదేశంలోని నాగ్పూర్ కానివ్వండి, ప్రయాగరాజ్ కానివ్వండి, బీహార్ లోని దానాపూర్, పట్నా కానివ్వండి ప్రాంతాలన్నీ కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటది. డైలీ ట్రైన్ ఈ హాల్టింగ్ సౌకర్యంతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్టు అవుతుంది. అది ఒక్కటే కాకుండా 2-3 రోజుల్లో పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ కు కాగజ్నగర్ లో హాల్టింగ్ ఉంది, యశ్వంత్పూర్ గోరఖ్పూర్ కు కాగజ్నగర్ లో హాల్టింగ్ ఉంది. ఈ 18వ తారీఖు ఇదే కాగజ్నగర్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గౌరవ ఎంపీ శ్రీ గోడం నగేష్ గారు ముఖ్య అతిథిగా ఈ హాల్టింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కాబట్టి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం మనం చాలా కష్టపడ్డాం. రైలు మంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రైల్వే బోర్డు చైర్మన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిసారి సీఎం డిఆర్ఎం గారిని అందరినీ కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ హాల్టింగ్ వచ్చే 18వ తారీఖు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ తప్పకుండా పాల్పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నాగార్జునగర్ రైల్వే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్న సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన 1984లో కిషన్జీని వివాహం చేసుకున్నారు. సుజాతక్క మొత్తం 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతతో పాటు మరికొంతమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోతుల పద్మావతి today after surrender will join the mainstream. Padmavati, now 62 years of age, is native of Penchkal Padu village, Gattu Mandal, now Gadwal district. Her father Timmareddy came from agricultural family and he also served as village postmaster. Her mother is Venkamma, is a homemaker. She has 3 brothers. All మీకు వచ్చాయి ఇవి డీటెయిల్స్. ట్రస్ట్ నోట్ వచ్చింది అందరికి. She was married to Koteshwar Rao alias Prahlad Kishanji, a senior Maoist leader who also served as Central Committee member and Secretary of West Bengal State Committee of CPI Maoist. He died in exchange of fire on 24 November 2011. The couple had one daughter also. She joined this group of leftists and she was inspired by this Patel Sudhakar Reddy, that is Suryam, then Sudarshan Reddy, that is RK, and Sugna, wife of Sudarshan Reddy. She was inspired by their ideology and joined the CPI-ML People Wars Group in 1982. ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం ప్రభుత్వం శాశ్వత నిర్మాణాల దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శాశ్వత కట్టడాలు నిర్మించాలని, అందుకు 152 కోట్ల రూపాయలతో అభివృద్ధి, మౌలిక వసతులకి ప్రణాళికలు సిద్ధం చేసింది. సమ్మక్క సారలమ్మ పూజారుల సలహాలతో గద్దెల ప్రాంతాలను సుందరీకరించాలని, గిరిజన సాంప్రదాయం, సంస్కృతి, ఆచారాలు ప్రతిబింబించేలాగా డిజైన్ కూడా రూపొందించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. 2026 జనవరి 28 నుంచి 31కి మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
152 కోట్ల రూపాయల నిధులతో ఇటు శాశ్వత పనుల నిర్మాణానికి అయితే ప్రభుత్వం ముందుకొస్తుంది. ఇటు ఈ 52 మొదటి దశగా 52 కోట్ల రూపాయలతో ఇటు మేడారం గద్దల ప్రాంగణాన్ని సుందరీకరించాలని చెప్పేసి అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణాలు కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యంగా మేడారం మహా జాతరకు సంబంధించి కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఇక్కడ గద్దల ప్రాంగణాన్ని మొత్తం కూడా సుందరీకరించాలి. ఒక 100 సంవత్సరాల వరకు కూడా చెక్కు చేరకుండా ఉండే విధంగా గద్దల నిర్మాణాన్ని చేపట్టాలని ఇటు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు పూజారుల సూచనల మేరకు ఇటు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దలు సమానంగా వరుసగా ఒకే వరుసలో ఉండే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా పూజారుల యొక్క ఆలోచనలతో పూజారుల యొక్క సలహాల మేరకు ఇటు గిరిజన సాంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపడేలాగా మేడారం జాతర నిర్వహించాలని ఇటు గద్దల ప్రాంగణాన్ని కూడా ఒక గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇటు పూజారుల సంఘం సూచనల మేరకే ఇటు ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. అంతేకాదు కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఇటు అవసరాలైన ఇటు అన్ని రకాల అవసరాలకు కూడా మొత్తం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటు అంతర్గత రోడ్ల నిర్మాణం కానీ ఇటు త్రాగునీటి సమస్య కూడా రాకుండా ఇటు అన్ని శాఖల సమన్వయపరుస్తూ ఇప్పటికే అన్ని శాఖలు కూడా ఈ యొక్క శాఖాపరంగా ఇటు ప్రణాళికలు కూడా ప్రభుత్వం దృష్టికి ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 152 కోట్లతో శాశ్వత పనులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటు మంత్రిమండలి సమావేశంలో కూడా మేడారం అభివృద్ధికి కావాల్సిన అన్ని అవసరాలు ముఖ్యంగా మేడారానికి ఇటు అంతర్గత రోడ్లే కాకుండా మేడారానికి వచ్చే ప్రధాన రహదారులను కూడా సుందరీకరించాలి. అది వాటిని కూడా వెడల్పు చేయాలి. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఇటు మంత్రులు కానీ మంత్రిమండలి కూడా వాటిపైన ఒక ఆలోచన చేయడం ఇటు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చిన భక్తులు ముందుగా స్నానాలు ఆచరించే జంపన్న వాగు స్నాన ఘట్టాలను కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే జాతరకు కూడా ఈ ఇటు మహాజాతర సమయం కాకుండా ఇది నిత్యం కూడా భక్తులు రానున్న నేపథ్యంలో జంపన్న వాగులో ఎప్పుడు నీరు నిల్వ ఉండే విధంగా ఇటు చెక్ డ్యామ్లు కూడా నిర్మించి అక్కడ నీరు నిలబడే విధంగా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎంత ఖర్చు అయినా కానీ శాశ్వత నిర్మాణాలు శాశ్వత ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. మేడారం మహాజాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే విషయంగా ఇటు శాఖాపరంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఇటు సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసింది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి, అభివృద్ధి పనుల్లో భాగంగా కావాల్సిన శంకుస్థాపనలు కావాల్సిన పనులను కూడా ప్రభుత్వం యంత్రాంగం సిద్ధం చేసింది. ఇటు మంత్రి సీతక్క కానీ ఇటు మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఇటు ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఇటు ములుగు ఎస్పీ వీరందరూ కూడా అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ ముఖ్యమంత్రి యొక్క దానికి ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు చేసి ఇక్కడ అధికారులతో ఇటు పూజారులతో కూడా ఇటు సమావేశం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడంతో మేడారం దశ మారినున్న నేపథ్యంలో ఇటు భక్తులు కూడా మరింత సౌకర్యంగా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళడంతో ఇటు సమ్మక్క సారలమ్మ భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం. గద్వాల గర్జన పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. ఇప్పుడు ఆ లైట్ చూద్దాం.
పేదల పాలిట పెద్దవు నీవే పేరైన ఇల్లకు బిడ్డవు నీవే పేదల పాలిట పెద్దవు నీవే పేరైన ఇల్లకు బిడ్డవు నీవే అందాలు దాటించి నిలిచినవయ్యో నిండు మనసుకు జోహారులయ్యో అందాలు దాటించి నిలిచినవయ్యో నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆటలే తుచ్చ గుణములే ఆటలే అన్నవంటనే పుట్టనా వాలిపోతవే గులాబీ ఆ గులాబీ గులాబీ కిందల తందువన్న పేద జనముకు నీడవన్న గులాబీ తందువన్న ఊరెల్లు మట్టిల్లు ఉన్నవయన బతుక మాతాడకడవన్న ఊరెల్లు మట్టిల్లు ఉన్నవయన బతుక మాతాడకడవన్న పేదోళ్ళ పాలిట పెద్దవు నీవే పేరైన ఇంకు బిడ్డవు నీవే పేదోళ్ళ పాలిట పెద్దవు నీవే పేరైన ఇంకు బిడ్డవు నీవే రంగాలు దాటి నిలిచినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో రంగాలు దాటి నిలిచినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో అన్నా చేతి దగ్గర నిలబడి చేతి దగ్గర బతుకల ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.